హలో అండి. ఈరోజు స్పెషల్ సలాడ్స్. ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్ అయ్యారు. ఎక్కడ రెస్టారెంట్లో చూసినా కూడా ఇలా సలాడ్స్ పెడుతూ ఉన్నారు. మెయిన్గా ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా తీసుకోవాల్సిన సలాడ్స్ అండి. ఇలా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా తీసుకున్నారనుకుంటే డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు. మీ బాడీకి అందాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ అందుతాయి. ఇప్పుడు ఒక పావు కప్పు పెసరపప్పు తీసేసుకొని దాన్ని బాగా ఒక 1 అవర్ నానబెట్టేసుకొని ఇలా వాటర్ అంతా పంపి ఒక బౌల్లో తీసేసుకోవాలి. సేమ్ కప్తో తురిమిన క్యారెట్, అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి వేసేసుకోండి. ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేయటం వల్ల ఈ సలాడ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తాన్ని బాగా కలిపేసేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఈ టైంలోనే. ఆ తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇది బాగా వేగాక కొంచెం ఇంగువ వేసేసుకోండి. ఈ సలాడ్కి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ యూస్ చేయండి. రైస్ తక్కువ పెట్టేసుకుని ఆఫ్టర్నూన్ టైంలో సగం ప్లేట్లో ఈ సలాడ్ పెట్టేసుకుని తినండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈజీగా అవుతారు. రైస్ని స్కిప్ చేసి ఇది ఎక్కువ తీసేసుకోండి. ఇలా పైనుంచి కొంచెం సాల్ట్ అలాగే నిమ్మకాయని పిండేసేసుకొని ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ తినాలనిపించినప్పుడు జంక్ ఫుడ్ అలాగే డీప్ ఫ్రై అన్నీ అవాయిడ్ చేసేసి ఈ సలాడ్ని ఒక కప్ పెట్టేసుకొని తినండి. చాలా స్టమక్ ఫిల్ అయిపోతుంది. అందాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ అందుతాయి. నెక్స్ట్ మన సలాడ్ స్వీట్ కార్న్తో ఇలా సలాడ్ చేసుకున్నారనుకోండి. కిడ్స్కి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళు కూడా జంక్ ఫుడ్ డెఫినెట్గా అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు నేను 2 కప్స్ స్వీట్ కార్న్ తీసేసుకుని బాయిల్ చేశాను. ఆ తర్వాత వాటిని వడగట్టేసుకొని ఒక బౌల్లో తీసేసుకున్నాను. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్, కీరా అలాగే సన్నగా తురిమిన కీరాని వేసేసుకోవాలి ఇందులో. ఇక్కడ నేను పచ్చిమిర్చికి బదులు క్యాప్సికమ్ వేసేసాను. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్. ఈ సలాడ్కి పోపు అవసరం లేదండి. ఆ తర్వాత పచ్చి కొబ్బరిని మాత్రం స్కిప్ చేయకండి. ఈ సలాడ్స్కి పచ్చి కొబ్బరి చాలా కమ్మగా ఉంటుంది. ఆ తర్వాత పెప్పర్, అలాగే ఇక్కడ నేను బ్లాక్ సాల్ట్ తీసుకున్నాను. మీ దగ్గర నార్మల్ సాల్ట్ ఉన్నా వేసుకోవచ్చు. ఒక 1/2 చెక్క లెమన్ స్క్వీజ్ చేసేసి వీటన్నిటిని కలిపేసేసుకోండి. ఇలా కిడ్స్కి ఇచ్చారనుకోండి డెఫినెట్గా తింటారు. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా తీసేసుకోండి. అదే పిల్లలకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇందులో మయోనీస్ వేయండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కిడ్స్ వెయిట్ గెయిన్ కూడా అవుతారు. అప్పుడప్పుడు ఇలా సలాడ్స్ చేసుకొని తినటం వల్ల బాడీకి అందాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ అందుతాయండి. ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ డెఫినెట్గా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ తీసుకున్నానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. Thanks for watching. Bye bye.